నమస్తే, వెల్కమ్ టు మీడియా బస్ 365. నేను మీ వంశీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఎస్సీ మోర్చా మీడియా కన్వీనర్ కొంపల్లి అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. రాజ్యాంగం రాసించిన దేవుడి విగ్రహం కూడా పర్మిషన్ తీసుకోవాలంటే మరి మేము ఏడుకోవాలో చెప్పుర్రి అని పోలీస్ శాఖ వారికి అడుగుతున్నాం. ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల కోసం కొట్లాడతాం, హిందూ ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అన్న, రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. బండి సంజయ్ గారు ఉండడం వల్ల చాలా మంది అన్నారు, నేను కాదు, హవాలో వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తప్పకుండా కాషాయం జెండా ఎగిరేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ చాలా దగ్గరగా ఓన్ చేసుకుంటాయి. సో బీజేపీ ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది అని చెప్తే, ఇందిరాగాంధీ చచ్చిపోయింది, ఆమెకి ఎడబెట్టారు సమాధి. చెప్పురే చెప్పండి. ఢిల్లీలో పెట్టారు. రాజీవ్ గాంధీ ఢిల్లీలో పెట్టారు. నెహ్రూ ఢిల్లీలో పెట్టారు. అరే ఢిల్లీలో జాగా ఇలా అయ్యా జాగిర్ అన్నట్టు మొత్తం ఖాందానోళ్ళకి ఇలా పెట్టుకోరు. మళ్ళీ మా దేవుడు అంబేద్కర్ గారికి ఎందుకు స్మృతి వనం నిర్మించలే కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో? చెప్పు. హైడ్రా అనే సంస్థకి అక్కడ వేరే ఇతర వర్గాలు నివసించే ప్రదేశాలలోకి వెళ్ళి క్వశ్చన్ చేసి మళ్ళీ ఎందుకు కట్టినావు అని అడిగే క్వశ్చన్ చేసి మళ్ళీ కూలగొట్టే అంత శక్తి లేదంటారా? హైడ్రా పెట్టినప్పటి నుంచి 50 ఏళ్ళ అంటే నదిని ఆక్రమించి పెట్టిండు ఓఎస్సీ ఫాతిమా కాలేజ్. దాన్ని గులగొట్టరా అంటే గులగొడతాడు. అలా చదువుకున్న తురుకోళ్ళకి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ అదే మిగతా విద్యా సంస్థలలో హిందువులు చదువుకుంటారు. ఆడ ఏమో పోయేసరికేమో తురుకోళ్ళకి అన్యాయం జరుగుతుంది చెప్పి గులగొడతలేడు. ఈ పెద్ద మంచి హిందువులు నివసించే ఇల్లు గులగొడతాడు, దుకాణాలు గులగొడతాడు, చదువుకునే విద్యా సంస్థలు గులగొడతాడు. మొన్న ఒక కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి అన్నారు, యాక్చువల్గా నేనే ఇంకా 2034 వరకు రాసుకోండి అని చెప్పేసి అన్నారు. ఇక చెప్తాడు పిచ్చోడు, ఏమంటాడు, నా అంత తెలివి పరుడు ఓ లీడర్ అవి, నేనే తెలివి పరుడు అని పిచ్చోడు అంటాడు.